ప్రభువులో మనకు దొరికిన భాగ్యం. ఎవరిమీ మన సొంత ప్రయత్నాల ద్వారా ఏ పాపాన్ని విడిచిపెట్టలేదు, ఏ బలహీనత నుంచి మనం బయటపడలేదు, ఏ లోపాన్ని మనం సరిచేసుకోలేదు. దేవుని కృపచేత రక్షించబడినటువంటి సంఘానికి దేవుడిచ్చేటువంటి వాక్య సందేశము ద్వారా మనందరము మార్చబడ్డాం. నేటి వరకు కూడా దేవుని వాక్యము చేత మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. వాక్యాన్ని ఆత్మకు ఆహారంగా స్వీకరించి. కాబట్టి ఇక్కడ ఈ 12వ వచనములో దేవుని వాక్యము అది ఛేదించుకుని లోపలికి వెళ్ళేది. రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే చెప్పండి వాడిగా, వాక్యం యొక్క వాడి చూసారా ఎలాంటిదనంటే పై దేహాన్ని ఛేదించేది కాదు, హృదయము లోపలికి వెళ్ళి తలంపేంటో ఆలోచన ఏంటో శోధించగలిగేదన్నమాట. ఎందుకనంటే ఏ మనుషుడు 1 గంట సేపు ఎదురెదురు కూర్చొని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఎవరి హృదయము ఎవరికి అర్థం కాదు, ఎవరి అంతరంగములో తలంపులు మరొకరికి అర్థం కావు, అవి ఎవరూ పసిగట్టలేరు కూడా. ఎందుకంటే అది మనుషుడు తొంగు చూడలేనంతది, మనుషుడు కనుగొనలేనంత లోతైన బావి వంటిది. హృదయము లోతైన బావి. కాబట్టి దాన్ని ఏ మనుషుడు కనుగొనలేడు. అయితే 13వ వచనంలో రాయబడినట్టుగా మనం చూసినప్పుడు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక, ఎట్లా చెప్పండి, మరుగులేక తేటగా అంటే బాగా తెలుసు. మన యొక్క తలంపులు, ఆలోచనలు, బుద్ధులు, గుణాలు, స్వభావాలు, లక్షణాలు అన్నీ దేవునికి ఎరుకే. చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అందరినీ చూడగలుగుతా ఉన్నా. ఎలా చూడగలుగుతున్నాను చెప్పండి? ఒక్కసారిగా ఈ లైట్లన్నీ ఆపేశారనుకోండి, నేను చూడగలనా? అలాగే మీరు కూడా ఇక్కడ కనబడే అన్నీ కూడా మీకు స్పష్టంగా కనబడతా ఉంటాయి. కాబట్టి అగ్ని నేత్రాలు వంటి చెప్పండి కన్నులు గల వాని దృష్టికి కనబడనిది ఏంటో ఏది కూడా లేదు. అంటే మనం ఏదైనా దాచుకోవాలనుకోవడం వెరితనము, మనం ఏదైనా కప్పుకోవాలనుకోవడము అమాయకత్వము, మన విషయం ఎవరికి తెలియదు అనుకోవడము అజ్ఞానము. పక్క మనిషికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు సమస్తమును చేసిన వాడు, సమస్తమును నిర్వహిస్తున్నటువంటి వాడు, సమస్తమును చూస్తున్నవాడు. ప్రపంచమంతా ఆయనకు తెలుసు. ప్రపంచములో ప్రతి రాజ్యము ఆయనకు తెలుసు. ప్రియులారా, ఏ రాజ్యము ఎలా ఉండాలో అన్నది ఆయనకు తెలుసు. అలాగనే ప్రతి ఒక్క మనిషి అంతరంగము ప్రభువులో మనకు దొరికిన భాగ్యం.